బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా? లెట్ us give them the benefit of doubt and also some time. If they don't come forward for an investigation, maybe within 1 week 10 days I'll go personally and complain. అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజా కోర్టే పెద్ద కోర్టు, ఆడికే పోతాం, ఆడనే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం. ఏముంది అందులో? అంత టెన్షన్ ఎందుకు బ్రదర్? దొంగ చేతికి నేను ఇప్పుడు తాళాలు ఇవ్వదలుచుకోలేదు, దొంగ అని చెప్తున్నా. ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఆయనకు తెలుసు. ఒక్క నిమిషం తొందరపడకండి. దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది, మీరు పట్టేస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే. అదే రమణ, ఈ దేశం ఎట్లుందంటే రమణ గారు ఈ దేశం ఎట్లుందంటే ఒక్క నిమిషం రమణ ఒకవేళ లోన్ అడిగితేనేమో 100 డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. అదే ఒక పెద్దవాడు ఆర్థిక సంపన్నుడు లేదా బాగా కనెక్టెడ్ ఉన్నవాడు అడిగితేనో నిమిషాల మీద నీకు అసలు ల్యాండ్ ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తారు. ఇవాళ జరిగింది ఇక్కడ అదే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దివాకర్ గారు సార్, ఈదర్ వే రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. లాస్ట్ టైం ఐ చెక్డ్, ఐ థింక్ ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాను. కొంతమంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు కానీ ఇంకా అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మరి ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ కొల్యూషన్ at the highest level, chief minister's office guiding this whole thing, and this sort of fraud being perpetrated on the people and hoisted on the country. This will lead to so many other things. Again, I'm saying this with utmost responsibility, Divakar garu. If this is not nipped in the bud, this will actually lead to the collapse of ICICI Bank. I'm saying this with utmost responsibility. ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు నేను. 10,000 కోట్లు అట్లా యాదృచ్ఛికంగా ఊరికే ఎవరు అట్లా ఇచ్చేరు నార్మల్ కోర్సులో, కానీ ఇక్కడ ఇస్తున్నారు. అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. We'll find out through the investigation. Why rush? I'm alleging clearly, ma'am, that a land that does not belong to TGIAC has actually been pledged to a broker called Beacon. Now this Beacon fellow goes to ICICI and says this is a land which is valued at 75 crores per acre, whereas the actual value is something else and the ownership is something else altogether. Therein lies the fraud. What else do you need to get an investigation going on? Once we start the investigation, I think you will find more details. అందులో దొంగలు ఎవరెవరు తిన్నారు, ఏమేమి తిన్నారు, బ్యాంకులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, బ్రోకర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవ్వనివ్వండి. మొత్తం నన్నే యూ వాంట్ మీ టు బి ద జడ్జ్ అండ్ జ్యూరీ రైట్ నౌ. ఏఎంపీ వాడు ఎక్కడ లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా, తెచ్చిండా, ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా, ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఎంక్వైరీ కావాలి. మరి ఇట్ ఈస్ రాంగ్. వీళ్ళది కూడా తప్పు. ఆల్రెడీ హెచ్యూకి ఇచ్చిన భూమి మీద అప్పెట్లా తెస్తారండి? యూ మైట్ బి ద ఓనర్, లీగల్ ఓనర్, బట్ యూ హ్యావ్ ఆల్రెడీ అలొకేటెడ్ దట్ ల్యాండ్ టు యూనివర్సిటీ. ఇట్ ఈస్ యువర్ మారల్ రెస్పాన్సిబిలిటీ టు అలినేట్ ద ల్యాండ్ ఆల్సో. On this Meenakshi Nataraj, please ask, from my side, anybody ask Meenakshi Nataraj and then how did they raise the loan? ఇవన్నీ పక్కన పెట్టండి సార్. భూమి ఉన్నది కదా, 2,300 ఎకరాలు ఇలా నాయనమ్మ అనే అక్కడ యూనివర్సిటీ పెట్టింది కదా, రాహుల్ గాంధీ నాయనమ్మనే పెట్టింది కదా. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అలొకేట్ చేస్తున్నట్టు కాయిదం ఉంది కదా. యూనివర్సిటీకి ఇచ్చేయండి, అయిపోయి. సరే 180 ఎకరాలు, అది ఆ 180 ఎకరాలు ఎట్లా రిప్లేస్ చేస్తారో అది తీసుకొచ్చి మిగిలిన 2,100 చేంజ్ ఇమీడియట్గా అలినేట్ చేయండి. 180 acres కూడా మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చేయండి.
మళ్ళీ వీడు కూడా మాట్లాడతారు. అందులోకెళ్ళి తీసుకుపోయి అది టీఎన్జిఎస్కి ఇచ్చిందోరండి ఈ కేసీఆర్ టైమేనా అది. మళ్ళీ వీడు కూడా మాట్లాడతాడు, ఆయన కొడుకు కూడా మాట్లాడతాడా? ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు థర్డ్ రేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. పొలిటీషియన్ పక్కకు పెట్టండి, హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళు కల్వకుంటూ.